శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలలో కుంభరాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఇది సంపూర్ణంగా వార ఫలాలు, వారంలో ఏం జరుగుతుందో అన్నీ కూడా పరిపూర్ణంగా వివరించబడను. ఈరోజు ఈ ఆదివారం నుండి రాబోయే ఆదివారం వరకు కుంభరాశికి చంద్రుడు తన యొక్క మంచి స్థానాల్లో వెళ్ళడం వల్ల విజయం అనేది మీకు కలుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడుతుంది. అలాగే ధనానికి సంబంధించిన లోపాన్ని పూర్తి చేయడానికి, ధనం రాబట్టుకోవడానికి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది సంపూర్ణ బలం. అలాగే ఎన్నో రోజులుగా మానసిక ఒత్తిళ్ళు, మానసిక బాధలని తొలగిపోయే అవకాశం ఉంటుంది. 2025 జనవరి సంపూర్ణంగా తారీఖులో నుంచి కుంభరాశి వాళ్లకు కొద్దిగా మెరుగైన ఫలితం అనేది సంపూర్ణంగా కనబడుతున్నది. అలాగే రాశిలోని గ్రహస్థితుల ప్రభావం చాలా వరకు 7.5 శని ప్రభావం అధిక దోషాన్ని ఇవ్వడం వల్ల జన్మశనిగా సంచరిస్తున్న శని భగవానుడు అలాగే అధికారమైన కొన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ప్రారంభిస్తున్నాడు. మంచి రోజులు అనేది ప్రారంభమవుతున్నది. అందువల్ల కుటుంబం పరంగా కానీ, విద్యాపరమైన విషయాల్లో ఉన్నవారు కానీ, ఉద్యోగ రీతిలో ఉన్న వాళ్ళకి కష్టాలు సంపూర్ణంగా తీరిపోతుంది. ఖచ్చితంగా శుభ సూచకమైన శుభవార్తలు అందుకుంటారు. అలాగే దైవ అనుగ్రహ పూజలు సంపూర్ణంగా చేసుకోవడానికి ఈ రోజు నుంచి ప్రత్యేకమైన దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధనలు పూజలు చేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు చేయించుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. సోమవారం నుంచి అలాగే ఆదివారం వరకు చంద్రుడి యొక్క స్థితిగతులు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ గ్రహాల స్థానానికి వెళ్ళడం వల్ల శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ప్రారంభమవుతున్నది. అనేక కార్యక్రమాల్లో మీరు విజయం కలిగించుకునే రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ వారమంతా మీకు సంతోషాన్ని ఇస్తున్న ఈ గ్రహాలు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోండి. రాబోయే సంవత్సరం లోపలే మీకు శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే కుంభరాశి వారికి తృతీయ గ్రహాధిపతి స్థానం, చతుర్థ గ్రహాధిపతి స్థానాల్లో గ్రహాలు మార్పు కనబడబోతుంది. అందువల్ల పెద్ద గ్రహాలు అంటే చాలా పెద్ద గ్రహాలు మార్పు కనబడడం వల్ల ఈ సంవత్సరం మీకు సంతోషంగా మార్పు కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు మీ ప్రయత్నాలను విజయవంతం చేసుకోండి. విద్యలో ఉన్నవారు విద్యా అవకాశాన్ని సంపూర్ణంగా చాలా ప్రశాంతంగా ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నించండి. అలాగే ఉద్యోగ రీతిగా ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగంలో ఈ వారం లోపల ప్రయోజనాలు కనబడుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కానీ, వ్యాపారంలో ఆటుపోట్లని సరి చేసుకోవడానికి కానీ ఈ రోజు నుంచి శుభ సూచకంగా ప్రారంభమవుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేయండి. వివాహం సంబంధాలు కుదిరించుకునేదానికి సమయం శుభసూచకంగా ప్రారంభమైంది. సంతానం లేని వారికి సంతాన యోగం ప్రాప్తి కలుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ అనుగ్రహ